దీపావళి పండగ ముందే జీఎస్టీ సంస్కరణలను అమలు చేసే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 5 అర్ధరాత్రి నుంచి సవరించిన జీఎస్టీ స్లాబ్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీపావళి వరకు ఆగాల్సిన అవసరం లేదంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2 రోజులు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇందులో కీలక నిర్ణయం తీసుకోనుంది కేంద్రం. 12-28% స్లాబులు రద్దు చేసి 5-18% స్లాబ్లే ఉంచే అవకాశం ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో స్లాబులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఈరోజు రేపు 2 రోజుల పాటు ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం 56వ కౌన్సిల్ సమావేశంగా చెప్పుకోవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగేటటువంటి ఈ 2 రోజుల జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పైన దేశం మొత్తం కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. అంటే ఈ జీఎస్టీ కౌన్సిల్లో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి దీపావళికి డబుల్ ధమాకా ఉండబోతుందన్నారు. అంటే మామూలుగానే దీపావళి అంటే పటాకుల పండగ ఏ విధంగానైతే ధమాకా ఉంటుంది, కానీ డబుల్ ధమాకా అంటే ఏముండబోతుంది అంటే సామాన్య ప్రజలకు మేలు జరిగేలా జీఎస్టీలో సంస్కరణలు రాబోతున్నాయనే విషయాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే జీఎస్టీకి సంబంధించినటువంటి అంశంలో రేషనలైజేషన్ చేసేందుకు ప్రత్యేకంగా ఈ 2 రోజుల పాటు చర్చలు జరగబోతున్నాయి. అంతేకాదు, ఏదైతే ఎల్లుండి అర్ధరాత్రి నుంచే జీఎస్టీ కౌన్సిల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలను అమలు చేయబోతున్నారు. వాస్తవానికి 2017 నుంచి ఎప్పుడైతే జీఎస్టీని కేంద్రం ప్రతిపాదించిందో ఆనాటి నుంచి మొత్తం 4 స్లాబులు ఉన్నాయి జీఎస్టీకి సంబంధించినటువంటి అంశంలో. 5%, 12%, దాంతోపాటు 18%, మరోవైపు 28%. సో ఇప్పుడు 5%, 28% రెండింటిని కూడా తీసివేయాలనేటువంటి ఆలోచనలో ఒకవైపు కౌన్సిల్ కనిపిస్తుంది. 2% మాత్రమే, అంటే 5%, దాంతోపాటు 18% ఈ రెండింటిని మాత్రమే మిగిల్చి మిగతా శాతాలన్నింటినీ కూడా ఇక ఆ 2 స్లాబులను తీసేయడం ద్వారా ఏవైతే ఎక్కువ స్లాబ్లో ఉన్నటువంటి అంటే 28% స్లాబుల్లో ఉన్నటువంటి వాటి అన్ని కూడా ఇప్పుడు 18%లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 12% స్లాబ్లో ఉన్నటువంటి అన్ని కూడా 5%లోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీటిని ఏ స్లాబ్ నుంచి ఎటు మారుస్తారు, ఈ 5% కావచ్చు 18% స్లాబుల్లోకి ఏమేమి రాబోతున్నాయి అనేది మాత్రం ఉత్కంఠగానే కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం దేశంలో అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి పాలసీల పైన కూడా 18% ఏదైతే జీఎస్టీ వసూలు అనేది జరుగుతుంది. దాంతో ఆరోగ్యం కోసం కూడా జీఎస్టీ కట్టాలా అనే దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్రాల నుంచి కావచ్చు, సామాన్య ప్రజల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. అదే విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎన్నోసార్లు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు లేవనెత్తినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దానికి అనుగుణంగానే ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ల విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ను ప్రోత్సహించేటటువంటి అంశంలో ప్రతిపాదనలు కూడా జరుగుతున్నాయి. సో దానికి అనుగుణంగానే ఈ ఈవీ వెహికల్స్ పైన జీఎస్టీ అనేది ఎలా ఉండాలనే దాని మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం మరోపక్క కనిపిస్తుంది. ఇంకోవైపు ఏదైతే నెయ్యి కావచ్చు, లేదంటే ఇతర రోజువారీగా వాడుకునేటటువంటి నిత్య వినియోగ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా ఎంతో ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది సామాన్యులు. సో ఖచ్చితంగా వీటన్నిటిని తగ్గించడం వల్ల సామాన్యులకు మేలు జరుగుతుంది. రోజు ఉపయోగించేటటువంటి వస్తువుల విషయంలో వాటి ట్యాక్సులను తగ్గించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ చేయడం వల్ల రాష్ట్రాలకు కొంత ఆదాయం పడిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంలో కూడా ప్రస్తుతం తమిళనాడు భవన్ లో ఒక కీలక సమావేశం జరుగుతుంది. ఏవైతే 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పుడు జీఎస్టీ నుంచి వచ్చేటటువంటి ఆదాయం ద్వారా రాష్ట్రాలు కొంత ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పుడు తీసుకునేటటువంటి ఈ రేషనలైజేషన్ విధానంతో రాష్ట్రాలకు మరింత ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
సో ఖచ్చితంగా ఈ ఆర్థిక నష్టాన్ని పూడ్చే విధంగా కేంద్రం ప్రణాళికను సిద్ధం చేస్తూ రాష్ట్రాలకు ఆర్థిక చేయూత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశానికి అంటే ఎన్డీఏతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు వచ్చారని చెప్పుకోవచ్చు. తెలంగాణ మనం చూడొచ్చు, ఇక్కడ ఎవరెవరైతే ఇక్కడికి హాజరైనటువంటి వాళ్ళను మనం చూస్తున్నామో ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణతో పాటు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు, ఆయన వచ్చారు. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. సో వీళ్ళతో పాటు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే 8 మంది మాత్రమే 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు వీళ్ళు మాత్రమే వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభావం అనేది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలపైన పడుతుంది. సో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందంటూ ఈ 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు గత నెల 29వ తేదీన జరిగినటువంటి సమావేశంలో కూడా ప్రతిపాదించారు. మొత్తానికి ఈ రోజు జీఎస్టీ కౌన్సిల్ ఈ 2 రోజుల పాటు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం కీలకంగా మారబోతుంది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.